హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయమైన అగ్రికల్చరల్ కాలేజీలో ఉన్నాము. ఇది ఎక్కడో కాదండి, మన బాపట్లలోనే ఉంది. దక్షిణ భారతదేశంలోని రెండవ అతిపెద్ద విశ్వవిద్యాలయము అండ్ మన ఆంధ్ర రాష్ట్రంలో మొదటిది అన్నమాట. అంత గొప్ప విశ్వవిద్యాలయం ఇది. దీని గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది గాయస్. దీని విస్తీర్ణం వచ్చేసేసి 328 ఎకరాల్లో ఉంటుంది గాయస్. ఇది 1951లో పరిశోధనల ద్వారా ఎంఎస్సి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సును ప్రవేశపెట్టడానికి గుర్తింపు పొందిన పెద్ద విశ్వవిద్యాలయం ఇది. ఇక్కడ వ్యవసాయ శాస్త్రం, మొక్కల పెంపకం, ఇంకా ఇలా చాలా రీసెర్చ్లు జరుగుతూ ఉంటాయి అన్నమాట. మరి ముఖ్యంగా బాపట్ల వరి వంగడాన్ని కూడా ఇక్కడే కనుగొన్నారు. మనం ఇది చూస్తున్నాం కదా, ఇదే పెద్ద కాలేజ్. ఇది చాలా మంచిగా అనేక మంది స్టూడెంట్స్ని గొప్ప గొప్ప సైంటిస్టులుగా తయారు చేస్తుంది అనమాట. ఇటు చూస్తే లెఫ్ట్ వైపు ఇదంతా హాస్టల్, బాయ్స్ ఉండే హాస్టల్ ఇది. నిజంగా ఇంత గొప్ప విశ్వవిద్యాలయాన్ని ఇలా చూపించడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు నిజంగా ఈ వీడియో కనుక చూస్తుంటే కింద కామెంట్లో హాయ్ అని మెన్షన్ చేయండి గాయస్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఈ కాలేజ్తో మీకు ఎలాంటి మధురానుభూతులు ఉన్నాయి, మీరు ఎలా ఎక్స్పీరియన్స్ ఇక్కడ చేశారో అది కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా ఎక్సైట్ అవుతాము. ఇంకా ఈ కాలేజ్ గురించి నాకు తెలియనివి అంటే, ఈ కాలేజ్ గురించి చెప్పాలంటే ఈ విశ్వవిద్యాలయం గురించి చాలా గొప్ప ఉంది. మీకు తెలిసింది దీని గురించి మీరు ఎలాంటి మధురానుభూతులు మీకున్నాయో, లేకపోతే ఈ కాలేజ్ గొప్పతనాన్ని వివరిస్తా మీరు కింద కామెంట్ రూపంలో రాస్తే కనుక నేను కూడా చాలా దాని గురించి తెలుసుకుంటాను గాయస్. నాకైతే చాలా ఎక్సైట్గా ఉంది. ఇంత గొప్ప కాలేజ్ని నిజంగా నా ఛానల్లో ఇట్లా చూపించడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ విశ్వవిద్యాలయాన్ని 1945వ సంవత్సరంలో స్థాపించారు. ఇక్కడ ఆడుకోవడానికి చక్కగా మంచి విశాలమైన ప్లే గ్రౌండ్ కూడా ఉంది. ఇంకా మొక్కల్ని రీసెర్చ్ చేయడానికి ఇట్లా చాలా చాలా సదుపాయాలతో చాలా గొప్పగా ఉందన్నమాట ఈ కాలేజీ. ఫ్రెండ్స్, వీడియోస్ చాలా మంది చూస్తున్నారు, చాలా సంతోషము. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు, దానికి కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు మీ సపోర్ట్ ఇవ్వండి. ఇలాంటి నిజంగా ఇంకా సమాజానికి ఎంకరేజ్మెంట్ ఇచ్చే మంచి మంచి వీడియోస్ నేను సాధ్యమైనంత వరకు ట్రై చేస్తాను. అండ్ మీరు ఈ వీడియోని ఒక లైక్ కూడా చేయండి, ఎందుకంటే ఈ వీడియోని ఒక లైక్ చేయటం వల్ల మరి ఒక 10 మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది అనమాట. చూసిన ఎవరూ లైక్ చేయటం మర్చిపోవద్దు గాయస్. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు అందించండి. మరి ఒక వీడియోలో కలుసుకుందాం గాయస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.